దేవుని వాక్యం మర్చిపోతామని అర్థమేంటి తెలుసా? నీ శుభాలు నాకేం అక్కర్లేదు, నీ దయ నాకు అక్కర్లేదని చెప్తున్నావు. దేవుని దయ నీ మీదకి రావాలంటే ముందు వాక్యం గుర్తుండాలి. ఏం చెప్పినా బుర్రకెక్కాలి. బుర్రకెక్కడమే కాదు, బుర్రలో ఉండాలి. అప్పుడు దేవుని దయ వస్తుంది. కానీ మనకేం కావాలి? దయ మాత్రం కావాలి, కానీ దేవుడు వాక్యం మాత్రం అక్కర్లేదు. అయ్యారు ప్రార్థన చేసేయండి. ఏం చేయమంటారు? ప్రార్థన చేస్తే సరిపోద్ది. అందుకే ఏ ఫంక్షన్ జరిగిన మీరు గమనించండి, వాక్యం అక్కర్లా, మరేం కావాలి? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలు. మనకి ప్రార్థన చేసేయండి. ప్రధానానికి లేట్ అయిపోతుంది, పెళ్లికి లేట్ అయిపోతుంది, భోజనాలకు లేట్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయండి? ప్రార్థన చేసేయండి. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేస్తే దీవెన వచ్చేస్తుంది అనుకుంటున్నావా? రాదట. దీవెన రావాలంటే దీవెనకి దేవుని వాక్యానికి లంకు ఉంది.